నిన్ను చూసి పొంగిపోయే చదువులమ్మ ముద్దు బిడ్డ వంగి నిన్ను భారతమ్మ ముద్ద బంతి పూల దండ వేసుకోమ్మా విద్యార్థుల కళ్ళలోనే భారతి ఉందమ్మా మీకు బాధ కలుగుతుంటే నే చూడలేనమ్మా ఎంత మంచి వాడవయ్య చందనామ నిన్ను చూసి పొంగిపోయే చదువులమ్మ ఎగ్జాక్ట్గా ఈరోజు తేదీ 25/5/25 మాస్టర్ డేట్ ఫస్ట్ డేట్ని రిజర్వ్ చేసుకున్నారు బ్యాచ్ వాళ్ళు. మరి మీరందరూ కూర్చుంటే సభను ప్రారంభించవచ్చు. అతిథులందరూ వచ్చేసి ఉన్నారు. సో సభని ప్రారంభించవలసిందిగా అప్పట్లో కానాల వెంకటలక్ష్మి ఏ సెక్షన్ ఇది వచ్చే వాళ్ళ ఎంట్రీ వద్దా అవునవును మైక్ అదల్లా ఇక్కడికి జరగండి జరగండి చూడండి చూడండి ఓకే రెడీ రెడీ ప్లీజ్ క్లాప్ యువర్ హ్యాండ్స్ ఓకే ఇదిగో నాను సార్తో పాటు 5 మంది ఫ్రెండ్స్ చూడండి 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 చెప్పండి క్లాప్ యువర్ హ్యాండ్స్ ఓకే రెడీ ప్లీజ్ కీప్ ఆన్ క్లాపింగ్ క్లాప్ కొడుతూనే ఉండండి. ఏంటి మన సార్స్ చూస్తే మీకు ఆనందమే మళ్ళీ సార్ గారి తరపున వాళ్ళ మిస్సెస్ మేడం పఠాన్ ముంతాజ్ బేగం గారు వస్తున్నారు. వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఫ్రెండ్స్ ప్లీజ్ క్లాప్ యువర్ హ్యాండ్స్. మేడం సరిగ్గా నిలబడండి తరపున మేడం పిలుస్తున్నాను. యూసఫ్ షరీఫ్ సారీ నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ వినోద్ కుమార్ సార్ మనకు 10th లో వచ్చారు. సార్ల వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. వినోద్ కుమార్ సార్ గారు ఫిజికల్ సైన్స్ వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. మన స్కూల్లో రికార్డ్ అసిస్టెంట్గా పనిచేసిన సారు ఎం వెంకటేశారి శారీరకంగా స్టేజ్ ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాము.
మన స్కూల్లో రికార్డ్ అసిస్టెంట్ కావాలని పనిచేసినటువంటి సార్తో పాటు 4 స్టూడెంట్స్ మన బ్యాచ్ వాళ్ళు ఇందాక వచ్చిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు వచ్చి సార్ని హెచ్ఎం సారు, శ్రీనివాస్ గారు సిల్వర్ జూబ్లీ టైంలో ఎంతో కష్టపడారండి. ఈ స్కూల్ ఇంత డెవలప్మెంట్ కావడానికి కూడా వారు ఎంతో కృషి చేశారు. ఇందాక వచ్చిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు వచ్చి అమ్మాయిలు కూడా రావాలండి. పేరు పేరుని చెప్తున్నామండి. గట్టిగా మన ఎస్ఎంపీ చైర్మన్ ప్రస్తుత హెచ్ఎం సార్ సుధాకర్ సార్ని స్టేజ్ మీద ఆహ్వానిస్తూ గట్టిగా చెప్పట్లండి ఒక్కసారి. సౌండ్ పెంచాలి మీకు. జీవితాన్ని ప్రసాదించినటువంటి గురువులు అంధకారాన్ని చీల్చడానికి ఉపయోగపడే జ్యోతి జ్ఞాన జ్యోతిని ప్రకాశింపజేసే విధంగా మన చీఫ్ గెస్టులందరూ జ్యోతి ప్రజ్వలన గావిస్తున్నారు. తమసోమ జ్యోతిర్గమ చీకట్లను పారదోలేటటువంటి విజ్ఞాన జ్యోతుల్ని మీకు అప్పట్లో వెలిగించారు. థ్యాంక్ యూ సో మచ్. మాతరం సుజలాం సుఫలాం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమితా ద్రుమదల శోభినీ సుహాసినీ సుమధుర భాషినీ సుఖ. Thank you very much. SSC 99-2000 బ్యాచ్. గతంలో పూర్వ విద్యార్థులు అనేవాళ్ళు, ఇప్పుడు దాన్ని మనం అపూర్వ విద్యార్థులు అంటున్నాం. అపూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేటంటూ మా పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ శ్రీ వెన్నా రాజారామరెడ్డి గారికి మరియు విచ్చేసినటువంటి అపూర్వ విద్యార్థులందరికీ మరొకసారి నమస్కృతులు తెలియజేసుకుంటూ కేవలం 2 నిమిషాల్లో నా ప్రసంగాన్ని ముగిస్తాను. వజ్రోత్సవ వేడుకల సందర్భంగా మీ అందరి యొక్క సహకారంతో పాఠశాల యొక్క రూపురేఖలు మార్చగలిగాం. అది కేవలం మొదటగా ప్రారంభ సూచికగా జిల్లా స్థాయికి అనుకున్నాం, తర్వాత అది రాష్ట్ర స్థాయికి వెళ్ళింది. మీ అందరి సహకారంతో దీన్ని జాతీయ స్థాయిలో మన స్కూల్ యొక్క డెవలప్మెంట్ని ఎన్సీఆర్టీ వాళ్ళు గుర్తించారు. ఈ క్రెడిట్ అంతా కూడా మీదే, మనది, మనందరిది. కారణం ఏంటి అంటే ప్రభుత్వం అప్పటికి ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు అలాట్ చేయనప్పటికీ కూడా మీ అందరి సహకారంతో ఈరోజు మంచి గ్రేడియంట్ కలిగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగిన పాఠశాల జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడానికి సహకరించిన అందరికీ ప్రత్యేకించి ఆ సందర్భంగా మీ బ్యాచ్ తరపు నుంచి మాకు ఫిరోజ్ అందుబాటులో ఉండేవాళ్ళు. వెంటనే వాటర్ బాటిల్ మేము స్పాన్సర్ చేస్తామని చెప్పి అందరికీ జలదాతగా ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి స్పాన్సర్ చేయడం వల్ల ఆ సభని మనం సక్సెస్ఫుల్గా చేయగలిగాం. మొత్తం దాదాపుగా 62 లక్షల రూపాయలు విలువ కలిగిన పనులు చేయగలిగాం. దాంట్లో గ్రానైట్ మీద అందరి పేర్లు కూడా చెక్కించడానికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అతను ఏదో గృహప్రవేశంలో ఉండి ఆ వర్క్ కొంత పెండింగ్లో ఉంది. మరికొద్ది రోజుల్లో మనం వచ్చినటువంటి మనీ, ఖర్చు పెట్టినటువంటి మనీ, చేసినటువంటి పనులు, మనకు విరాళాలు ఇచ్చిన విరాళ దాతలందరినీ కూడా గ్రానైట్ పెన్లతో చెక్కించి అక్కడ అందంగా అలంకరించబోతున్నాం త్వరలో. సో ఇది మీ అందరి యొక్క కృషిగా
తెలియజేసుకుంటూ ముందుగా అతిథుల ప్రసంగం శ్రీ జె గోపాలకృష్ణమూర్తి గారు, అప్పుడు కొంతమంది పక్కన ఉన్నారు, దయచేసి ఒకసారి ఇటు కూర్చుంటే బాగుంటుంది. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, ఎంత చెప్పినా తరగని మా త్యాగతనులారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, 5 ఏళ్ల వయసులోన పలకబలపంతో మొదలు పయనం, అంచెలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం, ఆటపాటల్లో అండగుంటూ మమ్మ ప్రోత్సహిస్తుంటారు, అందల మెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు, ఎదిగే కొద్దీ వదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ వదిగుండాలని జీవిత సత్యాలని చెబుతూ, కృషి అంటే మీరు రుచులవుతారని నమ్మకం నూరిపోస్తారు, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్లు చేస్తారు, రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు, రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, మీ నుండి విద్య నేర్చినోళ్ళయా, ఒకనాటి మీ శిష్యులైనయా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. కరమ్చంద్ గాంధీ సజీవ విగ్రహానికి మరియు పాఠశాలలో ప్రతిష్ఠితమైనటువంటి పొట్టి శ్రీరాములు పదవిని అలంకరించినటువంటి డాక్టర్ అసూలు బాసినటువంటి గట్టి పొట్టి శ్రీరాములు గారు మిసైల్ మ్యాన్ పుష్పాలంకరణ జరిగింది. మొదటగా జె గోపాలకృష్ణ. ఓకే చూడండి, ఇటు రెడీ. జాతీయ నాయకుడికి పుష్పాలంకరణ జరిగింది. కీర్తి శేషులైనటువంటి ఉపాధ్యాయులకి అందరికీ ఒక నిమిషం మనం నమస్కారాలు. విద్యార్థులందరికీ, మీరు ఇప్పుడు విద్యార్థులు కాదు, మీరు మా మిత్రులు, మీ అందరికీ కూడా శుభాశిష్యులు. ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, 25 సంవత్సరాల కిందట ఈ పాఠశాలలో మీరు చదివారు, కానీ ఇప్పటి వరకు కూడా ఆ పాఠశాలను, ఆ పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులను అందరినీ గుర్తుపెట్టుకొని పేరు పేరున అందరినీ ఆహ్వానించి అందరికీ ఈ విధమైనటువంటి సన్మానాలు చేస్తూ ఉంటే అది నిజంగా ఈనాడు చాలా రకరకాలుగా అనుకుంటుంటారు, కానీ మన బ్యాచ్ వాళ్ళు మాత్రం, మీ బ్యాచ్ అంటే 25 సంవత్సరాల కింద చదివిన 10th క్లాస్ చదివిన మీ బ్యాచ్ వాళ్ళు మరి ఇప్పటికీ పాఠశాలను, పాఠశాలలోని గురువులను అందరినీ గుర్తుపెట్టుకొని పేరు పేరున పిలిచి ఇంటికి వచ్చి ఆహ్వానించి చేసినందుకు చాలా ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది. వాళ్ళు ఈరోజు నేను వచ్చి చూస్తూ ఉంటే అందరినీ, వీళ్ళు మా విద్యార్థులా లేకపోతే మా గురువులా, చదువు చెప్పిన గురువులా అన్నట్టుగా నాకు నేను ఒక్కరిని కనుక్కోలేకపోయినా. మరీ ముఖ్యంగా
కనపడే వాళ్ళు తప్పితే ఆడపిల్లలను మాత్రం అసలు కనుక్కోలేను. ఒక ఇద్దరు ముగ్గురు కనుక్కున్నానేమో, మిగతా వాళ్ళు ఒక్కరిని కూడా కనుక సార్ నేను పలానా అమ్మాయిని అని చెప్తే గుర్తే అంటున్నా కానీ వాస్తవంగా నాకు గుర్తులేరు. ఇప్పుడు చూసిన తర్వాత మాత్రం బాగానే గుర్తు వస్తూ ఉంది ఒకరొకరు కనుక. నేను ఇక నా తర్వాత మాట్లాడాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ పాఠశాల మరి విధేయతలకు పెట్టిన పేరు ఎందుకంటే తర్వాత పరీక్షలు పాస్ అయ్యి మరి ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చాను కనుక మాకు కూడా ఆ విధమైనటువంటి గౌరవం ఉంది. మనమే కాక మన విద్యార్థులు కూడా చాలామంది మన మీద గౌరవం చూపిస్తున్నారు అని ఈరోజు ఒక్కొక్కరిని వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు చేసే పనులు, వాళ్ళు చేసే గౌరవాలు చూస్తూ ఉంటే నాకు నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ఆ ఆనందాన్ని మర్చిపోలేకనే ఖచ్చితంగా మన పాఠశాలకు మనం పోయి రావాలి అని పట్టుదలతో ఈ పాఠశాలకు రావడమైంది. అయినా చాలామంది విద్యార్థులను చూసిన తర్వాత నాకు ఎంతో ఆనందంగా ఉంది. మీరు ఇప్పుడు ఏదో ఒక విధమైనటువంటి పొజిషన్లో ఉన్నారు, ఉద్యోగాల్లోనో వ్యాపారాల్లోనో మరి ఇతర వృత్తుల్లోనో మీరు ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అందువల్ల మీరు ఈ పాఠశాల పేరే కాకుండా మీ పేరు కూడా స్థిరస్థాయిగా నిలబెట్టుకోవాలంటే మీరు ఇంకా వినయంగా ఉండాలని చెప్పి మరీ కోరుతున్నాను. మీకు అప్పట్లో తెలుగు బోధించినటువంటి కాసిమల్లి సార్ కుమారుడు యూసుఫ్ షరీఫ్ బొకే సరిగి పెట్టలేదక్క, మొత్తం పట్టుకుంటాం. బీ సీరియస్ అంతే. రైట్, 1 minute వెయిట్ చేయండి. వెంకటేష్ రెడ్డి సార్ వెయిట్ చేయండి. తెలుగు కవిత ఎలా ఉంటుందో రుచి చూపించినటువంటి కాసిమల్లి సార్ కుటుంబం నుంచి ప్రస్తుతం యూసుఫ్ షరీఫ్ కూడా ఆహ్వానితులు. మరియు అప్పట్లో మీకు మ్యాథమెటిక్స్ చెప్పినటువంటి డి వెంకటేశ్వర రెడ్డి గారు మరియు వినోద్ కుమార్ గారు వారిని సాధారణంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి అధ్యక్షత వహించిన యంగ్ ఎనర్జెటిక్ హెడ్ మాస్టర్ ఈ పాఠశాలను రాష్ట్ర స్థాయిలోనే కాకుండా కేంద్ర స్థాయిలో పేరు వచ్చేలాగున మరియు ఈ మధ్య 75 సంవత్సరాల వజ్రోత్సవ వేడుకలను అతివైభవంగా జరిపించిన ప్రధానోపాధ్యాయులు సుధాకర్ గారికి, ఈ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన నాతో పాటు పనిచేసిన ఉపాధ్యాయులు ఇతర అతిథులు మరియు ఈ వేడుకను అపూర్వంగా ఏర్పాటు చేసిన 1999-2000 సంవత్సరం బ్యాచ్ విద్యార్థులు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞత. సెప్టెంబర్ 1వ తేదీన మళ్ళీ తిరిగి ఈ పాఠశాలకు చేరాను. అప్పటి నుంచి 2000 సంవత్సరం నేను ప్రధానోపాధ్యాయునిగా పదవి ప్రమోషన్ పొందేంత వరకు ఈ పాఠశాలలో 10 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. ఆ చివరి సంవత్సరమే 99-2000 బ్యాచ్లో ఈ పాఠశాల నుండి నేను ప్రమోషన్ మీద తెల్లబాడు హై స్కూల్కు వెళ్ళడం జరిగింది. ఈ పాఠశాలతో నాకు చాలా అనుబంధం ఉంది. నేను ఈ పాఠశాల విద్యార్థిగా ఈ పాఠశాలలో 6 సంవత్సరాలు 6వ తరగతి నుండి 11వ తరగతి వరకు, అంటే అప్పుడు SSLC ఉండేది, 11వ తరగతి వరకు ఈ పాఠశాలలో చదివాను. ఆ తర్వాత ఉపాధ్యాయుడిగా 3 దఫాలుగా ఈ పాఠశాలలో పనిచేశాను. అది ఒక అనుభూతి అయితే, మా తండ్రి గారు ఈ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేశారు. అప్పుడు కూడా
మా తండ్రి గారితో పాటు అప్పుడప్పుడు పాఠశాలలో తిరుగుతూ ఉండేవాడిని. కాబట్టి అలా ఈ పాఠశాలతో చాలా అనుభూతి ఉంది. ఇకపోతే మా పిల్లలు ముగ్గురు ఈ పాఠశాల విద్యార్థులు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఈ పాఠశాలలోనే చదవడం జరిగింది. మామూలుగా ఆ రోజుల్లో రెసిడెన్షియల్ స్కూల్స్లో పిల్లలను పంపిస్తూ ఉండేవారు. అయినప్పటికీ నేను ఈ పాఠశాలలో ఉపాధ్యాయుని కాబట్టి ఈ పాఠశాలలోనే మా ముగ్గురు పిల్లలను చదివించడం జరిగింది. కాబట్టి ఆ విధంగా ఈ పాఠశాలతో మాకు చాలా ఆత్మీయ అనుబంధం ఉంది. అలాంటి పాఠశాల విద్యార్థుల గురించి ఎప్పుడు తపన పడుతూ ఉండే వాళ్ళల్లో నేను కూడా ఒక ఉపాధ్యాయుడిని. విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దేది పాఠశాలే కాబట్టి అలాంటి పాఠశాలలో పనిచేసే అదృష్టం ఉపాధ్యాయుడికి మాత్రమే ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈజ్ ది ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ మ్యాన్స్ ఇన్నేట్ పవర్స్ అని అన్ని రకాలైన కళలను అభివృద్ధి చేసి విద్యార్థిని సమాజానికి పనికొచ్చే పౌరుడిగా తీర్చిదిద్దేది విద్య అని చెప్పబడింది. అలాంటి విద్య ఉపాధ్యాయుడే అందిస్తాడు. అది తరగతి గదిలో 4 గోడల మధ్య ఉపాధ్యాయుడు విద్యార్థిని ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దుతాడు. అలాంటి ఉపాధ్యాయ వృత్తికి ఉన్నంత గౌరవం వేరే ఏ కళారంగంలో ఏ రంగంలో లేదు. కాబట్టి అలాంటి ఉపాధ్యాయుడికి విద్యార్థికి ఉండే సంబంధాన్ని గురించి కబీర్ దాస్ చెప్తూ క్లాస్ వినాల్సిందే. 3 తరాలు నిజంగా ఒక అద్భుతం. వాళ్ళ తండ్రి తరం, తన తరం ఇక్కడ ఉండడం, వాళ్ళ అబ్బాయి కూడా ప్రస్తుతం ఎంఆర్సీలో ఒక మంచి యంగ్ అండ్ డైనమిక్గా వర్క్ చేస్తూ అనుసంధానకర్తగా ఉన్నటువంటి గోవిందయ్య గారు. గోవిందయ్య సార్ తెలుగు ఉపాధ్యాయుడు. కానీ తల్లువాడు స్కూల్ చాలా గొప్పది, చాలా ఉన్నతమైనది. ఇక్కడ చదివిన పనిచేసిన ఉపాధ్యాయులు, ఇక్కడ చదువుకున్న విద్యార్థులు అనితర ఒక్కోసారి పరంపరగా పైకి విజయాన్ని సాధిస్తూ వస్తున్నారు. ఉపాధ్యాయులు ఘనంగా పనిచేశారు. విద్యార్థులు కూడా ఇంకా అక్కడ 6 సంవత్సరాలు పనిచేశాం. 395 రూపాయలతో 5.5 సంవత్సరాలు పనిచేశాం. అందరూ వాళ్ళందరూ 3 సంవత్సరాలకు, 2 సంవత్సరాలకు, 6 నెలలకు, సంవత్సరాలకి రెగ్యులర్ అయిపోతుంటే మేము మాత్రం 5.5 సంవత్సరాలకు మగ్గాం. మా పిల్లలు కూడా పుట్టారు. ముగ్గురికి 89 కల్లా అయిపోయారు. 89 సెప్టెంబర్ 16వ తేదీన కుర్చేడు మండలంలో కాటమారపల్లి యూపీ ఎలిమెంట్ స్కూల్ 1 సంవత్సరం పనిచేశాం. అక్కడ చేసిన తర్వాత మళ్ళీ స్వగ్రామం చేయాలి, ఊళ్ళో పని చేయాలి. ఎలిమెంట్ స్కూల్లో మా స్కూల్లో చదివిన స్కూల్లో చదవాలి, ఉపాధ్యాయులు చేపట్టాలని చూసి అప్పుడు కష్టమై 4,000 రూపాయలు వెచ్చించి మళ్ళీ మా ఊరు వచ్చాం. మా ఊరు వచ్చి ఒక 5 నెలలు పనిచేసాము. ఒక 5 పిల్లలు అక్షరాభ్యాసం చేసాం. 5 పిల్లలు ఈరోజు ఎంఎస్సీ చదివే పిల్లలు, కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, కొంతమంది ఉన్నారు. తదుపరి మళ్ళా 5 నెలలు కాగానే బొమ్మలాపురం దోర్నాల మండలం బొమ్మలాపురంలో వచ్చాము. 4 సంవత్సరాలు పనిచేసాము. అక్కడ నక్సలైట్లు ఎక్కువ. ఊర్లోకి వచ్చి నక్సలైట్లు తిరుగుతూ ఉన్నారు పరిస్థితి. తర్వాత ఐవాళ్ళ కూడా కొద్దిగా ఇన్సెంటివ్ ఇవ్వడము చేయడము. ఆ ఊళ్ళో దొరవారు ఉన్నారు. పోయి 2వ కాలనీ చేస్తాం దొరవారు అంటున్నారు. అక్కడ పబ్లిక్ మీటింగ్ పెట్టి మనకు భయం వేసి ఎందుకు గోలే ఎందుకని చెప్పేసి ఈ తలుగోడ హై స్కూల్ వచ్చాం. తలుగోడ హై స్కూల్లో నాగార్జున రెడ్డి గారు ఆయన కానీ కొత్త చెప్పుకోవాల్సిందే. ఇక్కడ ఆర్ వెంకటరెడ్డి గారు ఉండేవారు. మా అబ్బాయిని చేస్తాను ఆయన అనేవాడు. నేనేమో ఇక్కడ పని చేస్తామని అడిగాను. మీది ఏ ఊరు నాయన అంటే మాది ఖమ్మం మండలం నియోజకవర్గం అని చెప్పాను. మీదేమో అంటే మార్కాపురం అంటే నీకేమోనో నేనకే ఇస్తాను కోర్స్ అని చెప్పాడు. తలబాడ హై స్కూల్లో చేరాము. ఇక్కడ చేరిన తర్వాత స్కూల్ యొక్క గొప్పతనము ఏ అయ్యవారైనా పోనీ ఒకరి నుంచి మిగిలిన అయ్యవారు రావడమే కానీ తగ్గే అవారం లేనే లేదు. అప్పుడు గోపాలకృష్ణమూర్తి గారు, సూర్యకాశరెడ్డి సారు, ఆయన చాలా గొప్పవాడు. సూర్యకాశరెడ్డి వారు పొద్దున్న వచ్చి స్కూల్ మొత్తం పరిశీలన చేసిపోయేవాడు. 4:30 టైంలో 4 బట్ టైంలో మీటింగ్ పెట్టేవాడు. ఎక్కువ ఏదన్నా అల్పాహార విధులు ఉన్నా కూడా 4:40 తర్వాతనే మీటింగ్ పెట్టేవాడు, కానీ ముందు టైంలో బడి పెట్టేవాడు, మీటింగ్ పెట్టేవాడు. ఇదే పాఠశాలలో విద్యార్థి అఫాంది తొందరగా అఫాంది ముందుకు
ఇలాంటి ఫంక్షన్ చేసుకొని మమ్మల్ని పిలవడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇయర్లో ఒక 5th ఫంక్షన్ అనుకుంటా ఇది గెట్ టుగెదర్లో. చాలా బాగా సార్ వాళ్ళందరినీ మీకు విద్యాబుద్ధులు నేర్పించిన టీచర్స్ అందరినీ గుర్తుపెట్టుకొని పిలవడం అనేది చాలా ఆనందంగా ఉంది. సరే, మీరందరూ కూడా దాదాపు ఇప్పుడు 40 years ఏజ్లో ఉంటారు. మీరందరూ ఏ రంగంలో ఉన్నా మీరందరూ అందులో నంబర్ 1 పొజిషన్లో ఉండాలని చెప్పేసి నేను ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. వినోద్ అంటే వినోదంగానే ఆనందంగా ఉంటాడు. మీ వినోద్ కుమార్. థ్యాంక్ యూ సార్. సభకు నమస్కారం. ఈ సమావేశానికి విచ్చేసిన పూర్వ విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. నేను ఇక్కడనే ఈ తల్లుబాడు బీఈడీ కాలేజీలోనే 96, 97లో బీఈడీ చేశాను. ఆ తర్వాత 98లో ఫస్ట్ అపాయింట్మెంట్ నాగెళ్ళ ముడుపు స్కూల్లో పనిచేస్తున్నాను. ఆ క్రమంలో ఈ పాఠశాలలో ఉంది. అదేవిధంగా మీ అందరూ ఇన్ని సంవత్సరాలైనా మళ్ళీ మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఈ సమావేశానికి ఆహ్వానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నేను ప్రజెంట్ జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ మార్కాపూర్లో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ అనండా. థ్యాంక్ యూ సార్. సుధాకర్ సార్ గారికి, అలాగే వేదిక మీద ఆశీనులైనటువంటి మన గురువులకి. ఎందుకంటే 93 బ్యాచ్ నేను 10th చేశాను ఇక్కడ. అంటే దాదాపు 32 years అయిపోయింది నా 10th అయిపోయి ఇదే పాఠశాలలో. మేము 2023లో 30 సంవత్సరాల వేడుక చేసాం. అంటే 93 10th అయిపోయింది, 2023కి 30 years వేడుక చేసాం. ఇప్పుడు మా గురువులతో కలిసి వేదిక పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే నాన్నగారి స్ఫూర్తి కానివ్వండి, లేదంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ పెంచినప్పుడు ఫిరోజ్ వాళ్ళు ఆల్రెడీ నేను 93 10th అయిపోయిన తర్వాత ఇంటర్, డిగ్రీ, పీజీ అన్నీ కూడా బయటే చదివాను. 17 సంవత్సరాల గ్యాప్ ఉంది కదా, కొత్త పిల్లలు అయి ఉంటారు, నాకు తెలుసో తెలియదో అనుకున్నాను. ఇక్కడికి వచ్చి చూస్తే చాలామంది సుపరిచితమైన వాళ్ళే ఉన్నారు. కాబట్టి అంటే ఈ పాఠశాలలో చెందినందుకు చాలా ఆనందంగా ఉంటుంది. అంటే ఇటువంటి వేడుకలు ఎప్పుడు జరిగినా జనరల్గా ఎన్నిసార్లు జరిగినా రావాలనిపిస్తుంది. కాబట్టి ఇంకా ఇప్పటికి 5 బ్యాచ్లు అయినాయి అన్నారు, ఇంకా చాలా బ్యాచ్లు ఉన్నాయి. ప్రతి బ్యాచ్ ఇలా ఆత్మీయ వేడుక చేసుకోండి. ఎందుకంటే ఒక 2 lines చెప్తాను. గజల్ శ్రీనివాస్ ఒక 2 మాటలు చెప్తారు. గజల్ శ్రీనివాస్ పేరు విని ఉంటారు. ఆయన ఒక గజల్లో 2 lines చెప్తారు. ఉందో లేదో స్వర్గం నా పుణ్యాలన్నీ నాకు తిరిగి ఇచ్చేసేయండి. అంటే దేవుని కోరుకున్నారనమాట. ఉందో లేదో స్వర్గం, నా పుణ్యాలన్నీ నాకు ఇచ్చేయండి, నా పుణ్యాలన్నీ తిరిగి ఇస్తాను, నా బాల్యం నాకు తిరిగి ఇచ్చేయండి అంటారు. ఇంకోసారి చెప్తాను. ఉందో లేదో స్వర్గం అంటే ఉందో లేదో స్వర్గం తెలియని దానికి నా పుణ్యాలు ఏం చేసుకుంటా, నా పుణ్యాలంతా మీకు రిటర్న్ ఇస్తాను, ఆ పుణ్యాలు రిటర్న్ తీసుకుని నా చైల్డ్హుడ్ని మళ్ళీ నాకు రిటర్న్ చేయండి అని దేవుని కోరుకుంటారనమాట. అంతటి విలువైంది బాల్యం. కాబట్టి అటువంటి బాల్యమిత్రులంతా చేరిన ఈరోజు చాలా శుభదినం. ఎంజాయ్ యువర్ డే. అలాగే ఈ స్కూల్లో చదివినందుకు మనము ఈ స్కూల్లో 75 సంవత్సరాల వేడుకకి అంటే ఇప్పుడైతే ఒక్కొక్క బ్యాచ్ వాళ్ళే కలుస్తున్నాము. అందరినీ అంటే జనరల్గా 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు చేస్తారంటారు. 144 yearsకి మహాపుష్కరాలు అంటారు, మహాకుంభమేళ. నమస్కారం. ఇక్కడ సభ అలంకరించినటువంటి పెద్దలకు అందరికీ నమస్కారం. నేను చదువుకునేటప్పుడు రావిపూడి హై స్కూల్లో ట్రాన్స్ఫర్ అయింది. నేను 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు రావిపూడి హై స్కూల్లో చదివాను. తర్వాత ఇక్కడ మొన్న 75 సంవత్సరాల వజ్రోత్సవం జరిగినప్పుడు చాలా గ్రాండ్గా జరిగింది. అరే నేను కూడా ఈ స్కూల్లో చదివి ఉంటే బాగుండే, ఇక్కడ అంతా గ్రాండ్గా జరిగింది స్కూల్లో అని కొద్దిగా బాధపడ్డాను. అట్లా ఆ తర్వాత ప్రతి సంవత్సరము ఈ మధ్య మీరందరూ గురువు గారిని అందరినీ గౌరవించుకోవడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు. అదండి. సో నాకు పని చేయాలంటే మైండ్ అండ్ మజిల్, మనీ, మీడియా, ఈ 4 నా మైండ్ అండ్ మజిల్ మై శ్రీనివాస్, గోస్ శ్రీనివాస్. థ్యాంక్ యూ సార్. గౌరవనీయులైనటువంటి
మా గురువులు జె గోపాలకృష్ణమూర్తి గారు, అలాగే కె గోపాలకృష్ణమూర్తి గారు, అలాగే గురుతుల్యులు గోవిందయ్య మాస్టర్ గారు, అలాగే మిగతా మా ఫ్రెండ్స్, అలాగే మా ప్రస్తుత కొలీగ్ వెంకటేశ్వర మాస్టర్ గారు, అలాగే మా ఫ్రెండ్ మిస్టర్ షరీఫ్ అండ్ బ్రదర్, అందరికీ వేదిక నిలబడిన మిగతా అందరికీ కూడా నమస్కారాలు. అలాగే ఈ సభని నిర్వహిస్తున్నటువంటి 99-2000 బ్యాచ్ విద్యార్థులందరికీ, పూర్వ విద్యార్థులు, అపూర్వ విద్యార్థులందరికీ నా ధన్యవాదాలు. నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఇందులో పార్టిసిపేట్ చేయించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అద్భుతమైన కార్యక్రమం జరగడానికి ఒక ముఖ్య సంఘటన రీసెంట్గా మనం చదువుకున్న ఈ పాఠశాల 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న డైమండ్ జూబ్లీ ఫంక్షన్ చేసుకోవడం జరిగింది చాలా ఘనంగా. దీనికి ఈ పాఠశాల పూర్వ విద్యార్థులు అందరూ, ప్రతి ఒక్కరూ దాదాపు 1000 మందికి పైగా పూర్వ విద్యార్థులు ఇందులో పార్టిసిపేట్ చేసి ఈ స్కూల్ని ఇంత అభివృద్ధి కావడానికి కారకులయ్యారు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, తర్వాత మొట్టమొదటిసారి 2005 నుంచి 2015 వరకు 10 సంవత్సరాల పాటు టీచర్గా ఇదే స్కూల్లో పనిచేయడం చాలా గర్వకారంగా ఫీల్ అవుతున్నాను. నేను మా గురువులతో పాటుగా నేను ఈ స్కూల్లో పని చేయగలిగినందుకు, పని చేస్తూ ఉన్నందుకు చాలా సంతోషిస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దట్ ఈజ్ అవర్ గోసుట్రీ మాస్టర్. తర్లుబాడు గ్రామం దీన్ని ఒక పెద్ద జాతరలాగా, ఒక పండగలాగా తీసుకోవడం వల్లే వజ్రోత్సవ వేడుకల్ని మన గల్లీ దగ్గర నుంచి ఢిల్లీ దాకా తీసుకెళ్ళగలిగాం. సో క్రెడిట్ అంతా మీది, మాది, మనందరిది. సో తదుపరి బ్యాడ్మింటన్ ప్లేయర్గా నాకు రైట్ ఫ్రంట్గా ఆడేవాళ్ళు, నేను సెంటర్ ఆడేవాళ్ళు. ప్రతిసారి టీంలో నన్నే కొనుక్కోమంటాడు, ఎందుకంటే ప్రతిసారి నేను గెలుస్తా, గెలుపులో నాకు భాగస్వామ్యం ఉంటుందని నా టీంలోనే ఉండేవాళ్ళు. థ్యాంక్ యూ మా. బయటికి అధికార దర్పాన్ని ప్రదర్శించకుండా మనందరితో కలిసి ఒక మంచి ప్రోగ్రాంలో లీడ్ తీసుకున్నటువంటి మా అన్న వెన్నా సీట్ ఇప్పించారు తల్లిబారు. మాకు అనుబంధం ఉంది వాళ్ళ ఫాదర్ తోటి, వాళ్ళ అబ్బాయితో, వాళ్ళ అమ్మాయి కూడా మా స్టూడెంట్. కాబట్టి 3 తరాలు కూడా నేను కవర్ చేశాను. అందరికీ నమస్కారం. గౌరవనీయులైన గారికి, పూర్వ విద్యార్థులకు, గౌరవనీయులైన ఉపాధ్యాయులు పెద్దలకి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. విద్యార్థులందరికీ నమస్కారాలు. మాది తల్లుబాడు కార్మాడపురం. నాది నేను తల్లుబాడు మండలంలో 10 సంవత్సరాలు ఒక అటెండర్గా పనిచేస్తున్నాను. తర్వాత నాకు ఇదే పాఠశాలను నేను 6th క్లాస్ నుంచి 10th క్లాస్ చదివి పాస్ అయి ఉన్నాను. అట్లానే 10 సంవత్సరాలు ఈ పాఠశాలలో రికార్డ్ అసిస్టెంట్గా పనిచేసి 2013 సంవత్సరంలో రిటైర్మెంట్ అయి ఉన్నాను. సుమారు నేను 12 సంవత్సరాలు రిటైర్మెంట్ అయి ఉన్నది. ఈ పాఠశాలలో ఏ ప్రధాన భాషలు ఇచ్చినా కూడా పాఠశాల డెవలప్మెంట్ కానీ, విద్యార్థులకు కానీ, విద్యాబోధనలో కానీ, క్రమశిక్షణ కానీ, విద్యాబోధనలో మంచి ప్రావీణ్యత తెచ్చిన ప్రధాన భాషలు వచ్చిన ఈ పాఠశాల ఇప్పుడు ఉండే ప్రధాన భాషలు ఇంకా డెవలప్మెంట్ చేసినారు. మీరు ఏ స్థాయిలో ఉన్నా కానీ మీ పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇచ్చి మంచి మార్గంలో చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ప్రధానికి నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ. వాళ్ళని సత్కరిస్తున్నాం కాబట్టి బాయ్స్ గర్ల్స్ టీం అందరూ వచ్చి స్టేజ్ మీద ఉంటే నేను ఒక 5 నిమిషాలు మిమ్మల్ని పంపించేస్తాను. అందరినీ సత్కరించే విధంగా ఉండాలని కాబట్టి కొద్దిమందిని వస్తే కష్టం కాబట్టి బాయ్స్ అందరూ ఒకసారి వచ్చి ఉండండి స్టేజ్ మీద, గర్ల్స్ ఒక పక్కన ఉండండి, త్వరగా రావాలి. Dear madams, Guru Brahmalara.
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. గురువే సృష్టికి మూలంగా గురువే త్రిమూర్తి రూపంగా
గురు తత్వబోధ గురు సత్యవేద మోక్ష ద్వారమును చేర్చునురా గురు పాదములకు సమర్పించిన మనసే బ్రహ్మ స్వరూపంగా గురుపదేశం పొంది తరించిన మానవ జన్మే ధన్యంగా మానవ జన్మే ధన్యంగా గురువే సృష్టికి మూలంగా గురువే త్రిమూర్తి రూపంగా గురు తత్వబోధ గురు సత్యవేద మోక్ష ద్వారమును చేర్చునురా భవబంధాలను దూరం చేసి భక్తి విత్తనం నాటునురా బాధరోధనల ఈ భయభ్రాంతుల భ్రమల నెల్ల కడతేర్చునురా దుఃఖ నివారణ దుర్గుణ నాశన మొనరించువాడు గురువేరా మానవ జాతికి దీన కోటికి మార్గదర్శి సద్గురువేరా మార్గదర్శి సద్గురువేరా గురువే సృష్టికి మూలంగా గురువే త్రిమూర్తి రూపంగా గురు తత్వబోధ గురు సత్యవేద మోక్ష ద్వారమును చేర్చునురా గురు తత్వబోధ గురు సత్యవేద మోక్ష ద్వారమును చేర్చునురా అజ్ఞానమనే అంధకారమున విజ్ఞాన జ్యోతి గురువేరా కర్మసారమును విశిదపరచి సన్మార్గముని చూపించునురా అహమును వాపి ఇహ పరమొసగి ఆత్మశుద్ధి గావించునురా స్వార్థ రక్కసిని సమాధి చేసి సత్య సమిధ సద్గురువేరా సత్య సమిధ సద్గురువేరా గురువే సృష్టికి మూలంగా గురువే త్రిమూర్తి రూపంగా గురు తత్వబోధ గురు సత్యవేద మోక్ష ద్వారమును చేర్చునురా గురు తత్వబోధ గురు సత్యవేద మోక్ష ద్వారమును చేర్చునురా సృష్టి స్థితి లయ కారకులైన త్రిమూర్తులే శిక్షించినను నిష్ఠతోడ సద్గురుని స్మరించిన చేరదీసి రక్షించునురా గురు ఆగ్రహానికే గురి అయితే కరుణోపాయం శూన్యంగా గురు చరణాలే నమ్మిన వారికి శాశ్వత పరమానందంగా శాశ్వత పరమానందంగా గురువే సృష్టికి మూలంగా గురువే త్రిమూర్తి రూపంగా గురు తత్వబోధ గురు సత్యవేద మోక్ష ద్వారమును చేర్చునురా గురు తత్వబోధ గురు సత్యవేద మోక్ష ద్వారమును చేర్చునురా కలిమాయల వలలోన చిక్కి కాలయాపన చేయకురా కలిచూపైన చేరలేని గురుకరముల నీడన గడుపుమురా క్షణభంగురమౌ జీవితాన్ని తక్షణమే గురునికి అర్పించరా కనివిని ఎరుగని ఘనయోగాన్ని పొంది సద్గురుని సేవించరా సద్గురుని సేవించరా గురువే సృష్టికి మూలంగా గురువే త్రిమూర్తి రూపంగా గురు తత్వబోధ గురు సత్యవేద మోక్ష ద్వారమును చేర్చునురా గురు తత్వబోధ గురు సత్యవేద మోక్ష ద్వారమును చేర్చునురా
వందనాలు గురువర్యులకు అభినందన. మనవాడు వచ్చాడో మెరుపల్లే వచ్చాడో దమ్మున్న చిన్నోడో దుమ్ము దులిపేస్తాడో
जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना रंग घुमा अन्ना के जैसा चश्मा लगा कोकोनट में लस्सी मिला आ जाओ सारे मूड बना रजनी మా డాడీ పేరు షేక్ మస్తాన్ బాషా. నేను షేక్ అఫ్సానా. నేను 8th క్లాస్ చదువుతున్నాను.
మా అమ్మాయి చెప్పండి కొట్టరా మీరు మాట్లాడుకోండి. ఉస్తాద్ ఇస్మాత్ శంకర్ గట్టు మీద రామసలగావే కోరింటా పెట్టుకున్న సందామావే గోదారి గట్టు మీద రామసలగావే కోరింటా పెట్టుకున్న సందామావే ఊరంతా చూడు ముసుగే తన్ని తెరపోయిందే ఆడతారన్నీ చేరకపోతే బాగుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే నీతో కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటా విస్తరి ముందేసి వస్తువులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగి మిగిలి చేశావే గప్పడి పిల్లలతో ఇద్దరు నింపావే సంపాదించు సంసారాన్ని వెనక్కించావే పడుకోడే కుక్కలాగా మీ వాళ్ళు మెచ్చేస్తాను మెచ్చేస్తాను తాగేగా వాళ్ళు అయ్యో చేతికి చెప్పినా కబడ్డీ కబడ్డీ పూతుకు వచ్చేనా బాగుండేని సహకారం ముద్దుతో నీకు నాకు నచ్చలేదు